హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అండ్ మీ అందరికీ తెలుసు నాకు కిచెన్ అంటే ఎంత ఇష్టమని. నా మ్యాక్సిమం టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తాను కాబట్టి నా కిచెన్ని ఇంకొంచెం స్టైలిష్గా, ఇంకొంచెం కోజీగా మార్చాలి అని అనుకుంటున్నాను. సో ఐ గాట్ సమ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఫ్రమ్ నెస్టేషియా. నేను నా కిచెన్ అప్డేట్ చేద్దామని నాకు కావాల్సిన కొన్ని కుక్వేర్, సర్వింగ్ వేర్ అండ్ సమ్ స్టోరేజ్ ఎసెన్షియల్ అయితే ఆర్డర్ చేశాను. వాటిని ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా నా నెస్టేషియా ప్యాకేజ్ ఇప్పుడే డెలివరీ అయింది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు అన్బాక్స్ ఇట్. అండ్ నాకు ఎప్పుడు కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా క్లాసీగా అనిపిస్తాయండి, అలాగే మంచి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. సో లెట్స్ ఓపెన్ ఇట్ టుగెదర్. ఫస్ట్ ప్యాకేజ్ చూడండి, ఎంత నీట్గా, ఎంత సెక్యూర్గా ప్యాక్ చేశారు. ఎవ్రీథింగ్ ఫీల్స్ వెరీ సేఫ్ అండ్ కేర్ఫుల్లీ ప్యాక్డ్. ఇప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. కమింగ్ టు కుక్వేర్, ఫస్ట్ అయితే నేను ఈ క్లాసిక్ బ్లాక్ కొరియన్ కుకింగ్ పాట్ని అయితే తీసుకున్నానండి. ఇది 2000 ml కెపాసిటీతో వస్తుంది. దీన్ని చూడగానే నాకైతే మంచి కొరియన్ ఫీల్ వచ్చింది. అండ్ మెయిన్గా దీని ఎలిగెంట్ బ్లాక్ ఫినిష్ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ ఆల్సో చాలా క్లాసీగా అండ్ ప్రీమియం క్వాలిటీతో వచ్చింది. దీని హీట్ రిటెన్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా హీట్ అనేది మనకి అలానే ఉంచుతుంది. ఇది న్యాచురల్ నాన్ స్టిక్ సర్ఫేస్తో వచ్చింది కాబట్టి ఏ కోటింగ్ ఉండదు. అండ్ దీనికి ఉండే స్టీమ్ వెంట్ వల్ల మనకి ఓవర్ఫ్లోని ప్రివెంట్ చేస్తుంది. మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎంత డ్యూరబుల్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లెమన్ ఎల్లెక్ సెరామిక్ కుకింగ్ పాట్ని అయితే తీసుకున్నానండి. ఇది 1200 ml కెపాసిటీతో వస్తుంది. ఇది డైలీ కుకింగ్కి మనకి పర్ఫెక్ట్ సైజ్ అని అనిపించింది నాకు. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది. ఎల్లో కలర్ అయితే చాలా బ్రైట్గా, చాలా స్టైలిష్గా ఉంది. ఇది కూడా హీట్ని ఎక్కువసేపు రిటైన్ చేస్తుంది. అండ్ దీని నాన్ రియాక్టివ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఫుడ్ అయితే న్యాచురల్గా దాని ఫ్లేవర్స్ని అయితే అలానే ఉంచుతుంది. అండ్ స్టీమ్ వెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఓవర్ఫ్లో నుంచి ప్రివెంట్ చేస్తుంది. చూస్తున్నారుగా ఎంత క్లాసీగా, ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో. నాకైతే ఇదైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్, సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇది రిచీ డైలీ కుక్వేర్ సెట్ అండి. ఇందులో మనకి కడాయి, ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ క్యాస్ట్రోల్స్ 3 వస్తాయి కాబట్టి మనం అన్ని విధాలుగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ ఎక్స్ట్రా థిక్ 2.5 mm ట్రిప్లై కన్స్ట్రక్షన్ అండి. సో దీనికి ఉన్న శాండ్విచ్ అల్యూమినియం కోర్ వల్ల మనకి ఫాస్ట్గా అండ్ ఈవెన్గా హీట్ ఇస్తుంది అండ్ ఈజీగా కుక్ అయిపోతుంది కూడా. దీని అవుటర్ సర్ఫేస్ వచ్చేసి 430 మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. అండ్ ఇండక్షన్ సేఫ్. అండ్ ఇన్నర్ వచ్చేసి దీనికి 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. అండ్ రివైటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ వల్ల హ్యాండిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, సెక్యూర్గా మంచి గ్రిప్ ఇస్తాయి. అండ్ డైలీ కుకింగ్కి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ రిబ్డ్ క్యాజరోల్ డిషెస్ అయితే తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయండి అండ్ విత్ 800 ml కెపాసిటీ. అండ్ నేనైతే ఇవి 2 కూడా నోదన్ కోసం తీసుకున్నాను. ఎప్పుడు కూడా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తనకు సర్వ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని. ఇవి కర్రీస్ కానీ, రైస్ కానీ, స్నాక్స్ కానీ సర్వ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో వీటి రిబ్డ్ టెక్చర్ వల్ల మనకి డైనింగ్ టేబుల్కి మంచి క్లాసీ లుక్ ఇస్తాయండి. ఇవి మైక్రోవేవ్ సేఫ్ అండ్ ఆల్సో డిష్ వాషర్ సేఫ్ కూడా. మనం డైనింగ్ టేబుల్ మీద ఇలాగే తీసుకెళ్ళి సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ ప్రోడక్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐ ఆర్డర్ దిస్ బ్యూటిఫుల్ పెబల్ టెక్చర్డ్ సర్వింగ్ బౌల్ విత్ 950 ml కెపాసిటీతో వస్తుంది. అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో. దీనికి ఉన్న పెబల్ ఫినిష్ వల్ల మోడర్న్గా, ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ హై క్వాలిటీ సెరామిక్తో తయారు చేశారు కాబట్టి చాలా రిచ్గా ఉంది. అండ్ ఆల్సో దీనికి గ్లాస్ లిడ్ వచ్చింది. అండ్ దీనివల్ల ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కూడా ఇది మైక్రోవేవ్ సేఫ్ అండ్ ఆల్సో డిష్ వాషర్ సేఫ్. సో మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రోవో స్టాకబుల్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. ఇవి సెట్ ఆఫ్ 6 వస్తాయి. అండ్ ఇది అయితే ప్రీమియం హై బోరోసిలికేట్ గ్లాస్తో అయితే తయారు చేశారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా మైక్రోవేవ్ అండ్ ఓవెన్ సేఫ్. సో మనకి ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఉన్న గ్రూవ్డ్ బేస్ వల్ల డిజైన్ అయితే చాలా బాగుంది. ఎక్కువసేపు ఫుడ్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అండ్ డిష్ వాషర్ సేఫ్ అండ్ ఆల్సో ఫ్రీజర్ సేఫ్ కూడా. కంప్లీట్గా దీని లీడ్ ఫ్రీ
అండ్ ఆల్సో సో ఫ్యామిలీకి కూడా సేఫ్గా అనిపిస్తాయి. యూస్ చేసినప్పుడు ఒకదానిలో ఒకటి ఈజీగా నీట్గా స్టాక్ అవుతాయి. సో ఫ్రిడ్జ్ స్పేస్ కూడా చాలా తగ్గుతుంది అండ్ ఆల్సో కిచెన్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఐ గాట్ దిస్ కర్వ్డ్ బోరోసిలికేట్ గ్లాస్ ఆయిల్ పాట్ విత్ 1000 ml కెపాసిటీ. అండ్ నా దగ్గర ఉన్న ఆయిల్ జార్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ క్లీనింగ్ టైంలో చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది వచ్చేసి హై బోరోసిలికేట్ గ్లాస్ అండి. సో క్లియర్గా ఇందులో మెజర్మెంట్ మార్కింగ్స్ ఉన్నాయి. మనము ఎంత ఎంఎల్ యూస్ చేస్తున్నాం అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలాగా బ్యాంబో లిడ్ ఇచ్చారు విత్ సీల్డ్ గ్యాస్కెట్తో. సో ఆయిల్ని ఫ్రెష్గా ఉంచుతుంది, అలాగే లీకేజ్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ కౌంటర్ టాప్ మీద ఇది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఇవి నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేశాక యూస్ చేయకుండా ఎలా ఉండగలను? సో ఈరోజు లంచ్కి అయితే కొంచెం ప్లెయిన్ రైస్, కొంచెం బగార్ రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే కుక్ చేయాలని అనుకుంటున్నాను. సో రైస్ కుక్ చేయడం కోసం ఫస్ట్ ఈ ట్రిప్లై క్యాస్ట్రోల్ అయితే యూస్ చేశాను. ఇందులో కుకింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది అండ్ రైస్ కూడా చాలా ఈవెన్గా కుక్ అయింది. నాకైతే చాలాగా ఫాస్ట్గా కుకింగ్ అయిపోయిందని అనిపించింది. ఇది స్టవ్ మీద కూడా చాలా క్లాసీగా అనిపిస్తుంది. సో నాకు కుక్ చేయడం ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఈ బ్లాక్ కొరియన్ సెరామిక్ పాట్లో అయితే బగార్ రైస్ని కుక్ చేశాను. ఈ కడాయిలో పన్నీర్ బటర్ మసాలా అయితే కుక్ చేయాలని అనుకుంటున్నాను. లోపు ఈ బోరోసిలికేట్ ఆయిల్ పాట్లో అయితే ఆయిల్ని అయితే ఫిల్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా మెజర్మెంట్ అయితే కనిపిస్తుందో. అండ్ ఈ బ్లాక్ కొరియన్ కుకింగ్ పాట్లో ఇప్పుడు బగార్ రైస్ని అయితే కుక్ చేసేయబోతున్నాను. ఎంత క్లాసీగా ఉందో దీన్ని. ఈ కడాయి స్పేసియస్గా చాలా ఈజీగా కుక్ చేసుకోవడానికి, చాలా ఈజీగా ఫ్రై అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ మనం కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ ఏవైనా దీంట్లో ఈజీగా కుక్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. దీనికి ఉండే స్టీమ్ వెంట్ వల్ల మనకి హీట్ అయితే చాలా ఈవెన్గా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిచి స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో పన్నీర్ బటర్ మసాలా అయితే కుక్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా కుక్ అయింది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. దీని శాండ్విచ్ అల్యూమినియం కోటింగ్ వల్ల కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ కుకింగ్ అయిపోగానే ఈ పన్నీర్ బటర్ మసాలాని ఈ పెబెల్ టెక్చర్ సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత క్లాస్గా ఉన్నాయి. ఇవి రెండు కూడా డైనింగ్ టేబుల్ మీద అయితే నాకు చాలా రిచ్గా కనిపించాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాగే డైరెక్ట్గా కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ నోదన్ స్కూల్ నుంచి రాగానే నాకు మ్యాగీ కుక్ చేయ మమ్మీ అని అడిగాడు. సో తన కోసం మ్యాగీ అయితే కుక్ చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా నాకు ఇష్టమైన ఈ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కుకింగ్ పాట్లో. నాకైతే ఎంత నచ్చిందంటే ఇది స్టవ్ మీద చాలా క్లాసీగా అనిపించింది. అండ్ దీనికి ఉండే స్టీమ్ వెంట్ వల్ల ఓవర్ఫ్లోని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోయింది. అండ్ ఇలా చిన్న చిన్న కుక్ చేసుకోవడానికి అయితే ఇది బ్యూటిఫుల్ ఆప్షన్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ హాట్ మ్యాగీని ఈ మోడర్న్ రిబ్డ్ క్యాజరోల్లో సర్వ్ చేశాను. నోదన్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లలకి ఇలా ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా ఫుడ్ సర్వ్ చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఆల్సో ఏవైనా ఫ్రూట్స్ కానీ వెజెస్ కానీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి హరి కోసం అయితే డబుల్ ఎగ్ ఆమ్లెట్ కుక్ చేశాను ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో. వావ్ ఎంత బాగుంది చూడండి. అండ్ ఆమ్లెట్స్ కానీ ఫ్రై కానీ అండ్ ఎనీ వెజెస్ యాడ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా మీల్ ప్రెప్ చేసుకుంటాను కాబట్టి నా మీల్ ప్రెప్ కోసం ఈ గ్రో స్టాకబుల్ స్టోరేజ్ కంటైనర్స్ని అయితే యూస్ చేశాను. ఇందులో ఫుడ్ అయితే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఉండే గ్రో డిజైన్ వల్ల ఫుడ్ బయటకి ఈజీగా కనిపిస్తుంది. క్లియర్గా మనం ఇందులో ఏం స్టోర్ చేసామని చూడొచ్చు. సో వేస్టేజ్ కాకుండా మనం ఎప్పటికప్పుడు యూస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని కూడా ఇందులో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది, అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది. సో ఇదండి ఈ బ్లాగ్. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏషియా ప్రోడక్ట్స్ అయితే నా కిచెన్కి చాలా క్లాస్నెస్ని యాడ్ చేశాయి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే చెక్అవుట్ చేయండి. అలాగే లెట్ మీ నో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రోడక్ట్. బాయ్.